సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవడంతో తనకు అభ్యంతరం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆవేశంలో ఉన్నప్పుడు కొన్ని మాటలు అలా వస్తాయని అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తిని తను అని చెప్పుకొచ్చారు. సికింద్రాబాద్ ప్రాంతం ఆయన ఎమోషన్ అన్నారు. సికింద్రాబాద్ను మార్చట్లేదు అనుకుంటూనే ఇక్కడి ప్రాంతాలన్నీ మల్కాజ్గిరిలో కలుపుతున్నారని అన్నారు. గతంలో కేసీఆర్ శాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి పోలీస్ కమిషనరేట్లు చేశారని చెప్పారు. ఇప్పుడు ఏ పోలీస్ స్టేషన్ ఎవరికి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉందని తెలిపారు. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇసల్మాన్ మోటా మార్కెట్ కానీ, బోయినపల్లి మార్కెట్, పరేడ్ గ్రౌండ్ కానివ్వండి, జిమ్ఖానా గ్రౌండ్స్ కానివ్వండి, పొల్లారం, బోయినపల్లి ఈ ప్రాంతాలతో పాటు బేగంపేట కానీ, ముషిరాబాద్ ద్వారా కచాబాద్ ఇండస్ట్రీ కానీ, మన అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ, దాంతోపాటు మహబూబ్ కాలేజ్, ఇట్లా చరిత్ర ఉన్నటువంటి క్లాక్ టవర్, చరిత్ర ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే, మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పండుగ అయినప్పటికీ మరి చాలామంది మిత్రులు, వ్యాపార రంగ సంస్థలు కానీ, వివిధ ఆర్గనైజేషన్స్ కానీ, మన పార్టీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి, నేను అందరితో కూడా మాట్లాడుతున్నా, మీరు కూడా మీకు ఉన్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది, మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం, ఇంకా మన ఏరియాలో ఉన్నటువంటి వివిధ